వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 7లో 7.2 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం అనేది ఈ వీడియోలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఫస్ట్ చూసుకుంటే బేసి సంఖ్య యొక్క ఘనము సరి సంఖ్య. బేసి సంఖ్య యొక్క ఘనం ఎప్పుడు సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. 3 క్యూబ్ ఈక్వల్ టు 27. సో ఈ 27 అనేది ఏమవుతుంది, మనకి బేసి సంఖ్య అవుతుంది. బేసి సంఖ్య, సరి సంఖ్య కాదు. సో ఇది అసత్యం. నెక్స్ట్, ఒక పరిపూర్ణ ఘనం చివరి 2 సున్నాలతో అంతము కాదు. ఒక పరిపూర్ణ ఘనం అనేది చివరి 2 సున్నాలతో అంతము కాదు. సో కరెక్ట్, ఇది సత్యం. పరిపూర్ణ ఘనం అనేది 3 సున్నాలతో అంతమవుతుంది. 27,000 ఉంది. సో ఇక్కడ 3 సున్నాలతో అంతమవుతాయి, అది పరిపూర్ణ సంఖ్య అవుతుంది. కాదు అన్నారు కాబట్టి ఇది సత్యం. నెక్స్ట్, ఇది ఫాల్స్, ఇది ట్రూ. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క వర్గము 5తో అంతమైనచో దాని యొక్క ఘనము 25తో అంతమగును. సో ఇది అసత్యం. ఇది అసత్యం, ఎందుకంటే 5 క్యూబ్ ఈక్వల్ టు 125 అవుతుంది. నెక్స్ట్, 8తో అంతమగు పరిపూర్ణ ఘన సంఖ్య లేదు. 8తో అంతమగు పరిపూర్ణ ఘన సంఖ్య ఎందుకు లేదు, ఉంది. సో ఇది అసత్యం. ఎందుకు అంటే ది రీజన్ ఏంటంటే 2 క్యూబ్ ఈక్వల్ టు 8. సో ఇది ఘన సంఖ్య కదా. ఫిఫ్త్ చూసుకుంటే 2 అంకెల సంఖ్య ఘనము 3 అంకెల సంఖ్య అవ్వవచ్చు. ఇది అసత్యం. ఎందుకంటే 2 అంకెల ఘన సంఖ్య తీసుకున్నప్పుడు 2 అంకెల సంఖ్య ఘనము 3 అంకెల సంఖ్య అంటే ఇప్పుడు 10 క్యూబ్ ఉంది. 10 క్యూబ్ అంటే మనకి ఎంత, 1000. సో ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 3 కాదు కదా, 4 ఉన్నాయి. నెక్స్ట్, ఇది అసత్యం. 6th చూసుకుంటే 2 అంకెల సంఖ్య ఘనములో 7 లేదా అంతకన్నా ఎక్కువ అంకెలు ఉండవచ్చు. 2 అంకెల సంఖ్య ఘనములో 7 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉండవచ్చు. ఇది అసత్యం. నెక్స్ట్, ఒక అంకె సంఖ్య యొక్క ఘనం కూడా ఒక అంకె సంఖ్య అవ్వవచ్చు. ఒక అంకె సంఖ్య యొక్క ఘనము కూడా ఒక అంకె అవ్వవచ్చు. ఇది సత్యం. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. ఒక అంకె 3 తీసుకుంటే దాని యొక్క ఘనం కూడా సంఖ్య అవుతుంది కదా, అంకె అవుతుంది, అదే సంఖ్య అవుతుంది. నెక్స్ట్, థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే 1331 ఒక పరిపూర్ణ ఘనమని మీరు తెలిపారు. ప్రధాన కారణాంక విభజన చేయకుండా దాని ఘనమూలములను ఊహించగలరా? అదేవిధంగా 4913, 12167, 32768 ఘనమూలాలను ఊహించండి అన్నారు. సో ఇది మన ఘనమూలాలకు అనుగుణంలో రూల్స్ ప్రకారం వెళ్తే సెకండ్ మెథడ్ 1331 ఉంది. సో 3 డిజిట్స్కి మనం ఒక సమూహంగా, దీన్ని ఒక సమూహంగా తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1's ప్లేస్లో 1 వస్తుంది. ఇక్కడ 1 ఉంది. 1 క్యూబ్ అంటే 1, అంటే దీని యొక్క ఘనమూలం ఎంత, క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే 11. నెక్స్ట్, క్యూబ్ రూట్ ఆఫ్ 49 అంటే 4903 అంటే ఇక్కడ 3 ఉంది. 3 ఉందంటే 3 వచ్చే ఘనమూలం ఏమవుతుంది, 7 అవుతుంది. సో మనకి 1's ప్లేస్లో ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇక్కడ 4 ఉంది. 4 అంటే 1 క్యూబ్కి 2 క్యూబ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి 1 తీసుకుంటాం. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4913 యొక్క ఘనమూలం ఎంత, 17. నెక్స్ట్, క్యూబ్ రూట్ ఆఫ్ 12167 ఉంది. దీన్ని ఏ విధంగా తీసుకుంటాం, మనం ఈ 3 డిజిట్స్, ఈ 2 డిజిట్స్ అంటే 167 ఉంది కదా. 167 అంటే 7 వచ్చేది ఏముంది మనకి, 1's ప్లేస్లో 3 ఉంది. 3 క్యూబ్ అంటే 27 కదా, అంటే 3 1's ప్లేస్లో వచ్చేది 3 అవుతుంది. 12 అంటే మనకి 8కి 3కి క్యూబ్స్కి మధ్యలో ఉంటుంది, అంటే 23. నెక్స్ట్, క్యూబ్ రూట్ ఆఫ్
32,768 ఉంది. ఇక్కడ 3 డిజిట్స్కి ఒక సమూహంగా తీసుకుంటే ఇక్కడ 8 ఉంది. మనకి 8 వచ్చేది ఏముంది, వన్స్ ప్లేస్లో 2 ఉంది. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 కదా. నెక్స్ట్ 32 అంటే మనకి 3 క్యూబ్కి 4 క్యూబ్కి మధ్యలో ఉంటుంది, అంటే 3 తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు.